మామ విషయం ఏమిటంటే ఈరోజు మనం గణేష్ని తీసుకురావడానికి వెళ్తున్నాం. కానీ అంతకంటే ముందు మన కళ్యాణ మండపంలో పుణ్యావచనం చేయడం జరిగింది. మన కళ్యాణ మండపం కొత్తది కాబట్టి ముందు పుణ్యావచనం చేయడం ద్వారా మండపం శుద్ధి అవుతుంది. గణేష్ని పెట్టడానికి టేబుల్స్ సిద్ధం చేసుకొని బండి వచ్చిన తర్వాత గణపతిని తీసుకురావడానికి వెళ్ళాము. శ్రీనివాస గణేష్ బండార్లో మనం గణేష్ని బుక్ చేయడం అయితే జరిగింది. అదేంటో కానీ మేము గణేష్ని బుక్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా రకాల గణపతులు వచ్చాయి. మామ నా దృష్టిలో మాత్రం గణపతి ఏదైనా పర్లేదు, కానీ మనం పండుగను ఎంత ఘనంగా జరిపించామన్నది ముఖ్యం. ఇక మన గణేష్ అయితే ఇదే మామ. ఎలా ఉందో కామెంట్ చేయండి. క్రేన్ రావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని అటు ఇటు చూస్తున్న నాకు ఈ బ్యానర్ అయితే కనబడింది. ఎవరైనా క్లబ్ టీషర్ట్ల పైన లోగో ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్యానర్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి మామ. అలా చూసారా, మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా గణేష్ని తీసుకొని వెళ్తున్నారు. అలా కాసేపటికి క్రేన్ వచ్చింది. గణపతి పైన కరెంటు వైర్లు ఉండడంతో మన గురుదత్త యూత్ క్లబ్ సభ్యులందరం కలిసి గణపతిని కొంచెం కొంచెం ముందుకు జరిపాము. తర్వాత బెల్ట్లను అమర్చి నెమ్మదిగా గణపతిని క్రేన్ సహాయంతో బండిలోకి ఎక్కించుకొని మన గల్లీలోకి వస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మన గల్లీ మొత్తం వ్యాపించినట్టు అనిపించింది మామ. కానీ గణపతిని క్రేన్తో మండపంలోనికి తీసుకువెళ్లడం వీలు కావట్లేదు. క్రేన్ డ్రైవర్ ఎంతగానో ప్రయత్నించాడు. అలా కాసేపటి తర్వాత క్రేన్ డ్రైవర్ తన వల్ల కాదని వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక మన క్లబ్ సభ్యులందరం కలిసి నెమ్మదిగా గణపతిని మండపంలోకి తీసుకువచ్చి స్టేజ్ పైన కూర్చోబెట్టేశాం. అన్నట్టు మన తోడు గణపతిని చూపించలేదు కదా, ఇదిగో మన తోడు గణపతి. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై గణేశ.